సత్యవేడు సాక్షిగా శంకర్ రెడ్డిది కక్షేగా, ఆయన చేసేది తప్పేగా, అధికారులది తప్పేగా అంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. అధికారిక కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో శంకర్ రెడ్డికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రశ్నించారు ఆదిమూలం. తాను ఎమ్మెల్యే అయితే టీడీపీ నేతకు పెద్దపీట ఎలా వేస్తారన్నారు ఆయన. అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ కోరుతూ కలెక్టర్కు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ కొనసాగుతూనే ఉంది. టీడీపీ నేత శంకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మధ్య గొడవ ఆగడం లేదు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆదిమూలం అగ్గై మండుతున్నారు. ఎమ్మెల్యే ఎవరు? ప్రజలు ఎన్నుకున్నదెవర్ని? మీరు హారతులు పడుతున్నది ఎవరికి అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఓ మహిళా వ్యవహారంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. ఇప్పటికే ఆ సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ సస్పెన్షన్ను టీడీపీ ప్రోగ్రామ్స్ కన్వీనర్ శంకర్ రెడ్డి అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కూడా శంకర్ రెడ్డికి సహకరించడంతో ఆదిమూలం ఫైర్ అవుతున్నారు. టీడీపీ సస్పెండ్ చేసినా తాను ఎమ్మెల్యేను అన్న విషయాన్ని అధికారులు మర్చిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక నాయకుడి ఇంటికాడ పోయి కావలి కాస్తారా మీరు? ఎంత దురదృష్టం ఇది. ఎస్పీ పైన గౌరవ 3 రోజులు ఉన్నాను. ఇది అసెంబ్లీలో కూడా చూపిస్తాను నేను. వీళ్ళు విత్డ్రా చేసుకోమని వెళ్ళి పోయిన వాళ్ళంతా కూడా మేము పోయిన తప్పు అని చెప్పి సమాధానం చెప్పాలి. వీళ్ళు అంతవరకు వదిలిపెట్టేది వీళ్ళు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఆదిమూలం. దీంతో కలెక్టర్కు నోటీసులు జారీ చేశారు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.